హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 19. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వైనవి భయంతో సూర్యని చుట్టుకొని, ప్లీజ్ ప్లీజ్ సూర్య గారు, ఎవరైనా ఇలా ముందు కూర్చోబెట్టుకొని ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తారా? నాకు తడిసిపోతుంది ఇక్కడ అని భయంతో అరుస్తుంటే సూర్యకి మాత్రం సాడిస్టిక్ ఆనందం వస్తుంది. హోహో అంటూ గట్టిగా హుషారుగా అరుస్తూ 2 చేతుల్లో బైక్ హ్యాండిల్ కూడా వదిలేసి చేతులు చాపుతూ చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్నాడు. హ్యాండిల్ వదిలేసేసరికి ఇంకా గట్టిగా అరుస్తూ, ఏం చేస్తున్నారు? మీకు పిచ్చి పట్టిందా ఏంటి? నాకు అప్పుడే పోవాలని లేదు. నా కాళ్ళు చేతులు విరిగితే ఎవరు సేవలు చేస్తారు అని ఏడుస్తూ అరుస్తుంటే ఓ చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో వైనవిని పట్టుకొని, ఎందుకంత భయం? నేను కూడా నీతో పాటే కూర్చున్నాను కదా, ఎంజాయ్ దిస్ మూమెంట్ అని వైనవిని అలాగే కూర్చోబెట్టుకొని ఇంటి వరకు తీసుకుని వెళ్తాడు. ఇంటికి వచ్చే వరకు కూడా భయంతో అరుస్తూనే ఉంటుంది. బైక్ ఆపగానే, అమ్మయ్య వచ్చామా, నన్ను చంపాలని బాగా డిసైడ్ అయ్యారు. నాకు క్లియర్గా అర్థమైంది. మీరు నిజంగానే బీస్ట్, శాడిస్ట్ అంటుంది. వైనవి ఇంకా భయంతో అరుస్తుంటే గట్టిగా నవ్వుతాడు సూర్య. అలా నవ్వేసరికి కోపం వచ్చి ఈ బీస్ట్ అని సూర్య బుగ్గని గట్టిగా కొరికేసి ఫాస్ట్గా బైక్ దిగి లోపలికి పరిగెత్తుతుంది. యూ, నన్నే కొరుకుతావా? ఆగవే రాక్షసి, వస్తున్నా అని బైక్ పార్క్ చేసి వైనవి వెనకే లోపలికి వెళ్తాడు. అప్పటికే ఇంట్లో అందరూ పడుకొనుంటారు. డోర్ లాక్ చేసి నేరుగా రూమ్లోకి వెళ్ళేసరికి నిండా దుప్పటి చుట్టుకుని పడుకున్న వైనవి దగ్గరికి వెళ్ళి, నన్నే కొరుకుతావా, ఇప్పుడు చూడు అని వైనవి దుప్పట్లో దూరిపోయి వైనవి నడుం మీద గట్టిగా కొరికేస్తాడు. దెబ్బకి టాప్ ఎగిరేలా కెవ్వున అరుస్తుంది. వైనవి నడుముకి ఇరువైపులా 2 కాళ్ళు అటు ఇటు వేసి నడుం మీద కూర్చుంటాడు. సూర్యని అలా చూసి, పిచ్చా మీకు, ఎందుకు కొరికారు? ముందు లేవండి. నేనేమైనా గుర్రం అనుకున్నారా, ఏనుగు అనుకున్నారా? మంచిగా సారీ చేయటానికి ఎక్కి కూర్చున్నారు అని అరుస్తుంటే హహా అని నవ్వుతూ ముందుకు వంగి గుసగుసగా వైనవి చెవిలో ఏదో చెప్పగానే, చిచి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, చిచి యాక్, మీరు చాలా బ్యాడ్ బాయ్ అంటూ సూర్య భుజాల మీద కొడుతుంటే, ఏయ్ స్టాప్ ఇట్, తగులుతుంది అని వైనవి చేతులు పట్టుకుంటుంటే, తగలాలనే కదా కొట్టాను అంటూ, లేవండి. అమ్మో, ఇంత వేటున్నావేంట్రా బాబు, ఏం తింటావు? అన్నీ ఆ ఆకులు పచ్చి కూరగాయలే తింటావు. ఎక్కడి నుండి వస్తుంది మీకు ఇంత బలం అంటూ సూర్యని నెట్టడానికి ట్రై చేస్తుంది. అవే బలమే పిచ్చిమొద్దు. అయినా ఇప్పటి నుండి నా వెయిట్ అలవాటు చేసుకో, తర్వాత నీకే యూస్ అవుతుంది అని వైనవి బుగ్గ తట్టి ఫ్రెష్ అవటానికి వెళ్తుంటే, ఆ ఈడియట్, బీస్ట్, కైకే అన్ని డట్టి మాటలు, డట్టి పనులు అంటూ అరుస్తుంది. నాది కాదు, నీదే డట్టి, అలాగే వచ్చి పడుకున్నావు డర్టీ గర్ల్, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకో అని నైట్ వేర్ వేసుకుని పడుకుంటాడు సూర్య. అబ్బో, అయ్యగారికి ఓసిడి కూడానా అని తిప్పుకుంటూ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఇద్దరి మధ్యలో చైనా వాల్ కట్టి హాయిగా పడుకుంటుంది. అది కట్టడమే కానీ కట్టినంతసేపు కూడా ఉండదు. కాళ్ళు చేతులు మొత్తం మీదేసి పడుకుంది నిన్న రాక్షసి అనుకొని సూర్య కూడా పడుకుంటాడు. నెక్స్ట్ డే లేచి చూసేసరికి వైనవి మొత్తం సూర్యని చుట్టుకొని పడుకొనుంటుంది. టక్కన లేచి తల కొట్టుకుని, ఏమైందే నీకు, ఇలా బిహేవ్ చేస్తున్నావు? రోజు నువ్వు ముందు లేస్తున్నావు కాబట్టి సరిపోతుంది. వీడు లేస్తే అమ్మో ఇంకా ఏమైనా ఉందా, ఎత్తి బాల్కనీలో నుండి కింద పడేస్తాడు. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. అయినా ఇంట్లో అలా పడుకునేదాన్ని కాదు కదా, ఇక్కడేంటి సూర్య గారిని ఇలా చుట్టుకొని పడుకుంటున్నా అనుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. వైనవి వెళ్ళగానే సూర్య కళ్ళు తెరిచి నవ్వుకొని జిమ్ రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే తేజ్, తరుణ్, మధుసూదన్ గారు, ప్రకాష్ గారు అందరూ జిమ్ చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ ఆల్ అంటూ లోపలికి వెళ్తాడు సూర్య. గుడ్ మార్నింగ్ అని సూర్యాని చూసి వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. ముందు లైట్ తీసుకున్న వాళ్ళు ఒకరికొకరు చూసుకుని సైగలు చేసుకుంటూ నవ్వుకోవటం చూసి, సూర్య, ఏమైంది బాబాయ్ అలా నవ్వుకుంటున్నారు అంటాడు అయోమయంగా చూస్తూ. ఏం లేదు నాన్న, నువ్వు జిమ్ చేసుకో, యూ క్యారియన్, నాదైపోయింది అని వెళ్తాడు మధుసూదన్ గారు. వెనకే ప్రకాష్ గారు, ఏమైంది వీళ్ళకి అని తేజ్కి సైగ చేస్తాడు. తరుణ్ బయటికి వెళ్ళగానే, రూమ్లో నుండి వచ్చే ముందు కాస్త అద్దంలో చూసుకొని రావాలి బావా అంటాడు తేజ్. చెప్పేదేదో సరిగ్గా చెప్పండ్రా ఈడియట్, అప్పటి నుండి చూస్తున్నా
నువ్వు కూడా వాళ్ళతో కలిసి నవ్వుతున్నావు. అడిగితే అర్థమని ఏదో చెప్తున్నావు అని సీరియస్ అవుతాడు సూర్య. ఎందుకు అని సూర్యని తీసుకుని వెళ్ళి అద్దం ముందు నిలబెట్టి చూపిస్తాడు. వైనవి కొరకటం వల్ల బుగ్గ మీద పంటిగట్లు పడ్డాయి. సూర్య ఫుల్ మిల్కీ వైట్లో ఉండటం వల్ల అవి ఎర్రగా క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే మెడ మీద వైనవి కుంకుమ అంటుకొని ఉంటుంది. ఓరిని, వీళ్ళకి అలా అర్థమైందా అనుకుని తేజ్ పొట్టలో ఒక గుద్దు గుద్ది వాళ్ళకంటే తెలియక ఏదో ఊహించుకొని నవ్వుతున్నారు. నీకు అన్నీ తెలిసినా కూడా నవ్వుతున్నావేంటి బే అంటాడు. ఏమో బావా, నాకేం తెలుస్తుంది? రూమ్లోకి వెళ్ళాక ఏమైనా జరిగుండొచ్చు. మా చెల్లిని ఏదైనా చేసి ఉండొచ్చు. అసలే తమరు అలాంటి వాటిలో బాగా ఆరితేరిన వాళ్ళు. నేనేమైనా వచ్చి మీ రూమ్లో చూశానా అని తేజ్ అంటుంటే, నీ అబ్బా అని తేజ్ హ్యాండ్ పట్టుకుని మెల్లి తిప్పి, పిచ్చి వాగుడు వాగితే వాయి తీస్తా, ఏమనుకున్నావో. రాత్రి నీ చెల్లి రాక్షసికి కుక్క కరిచింది, అందుకే ఇలా కొరికింది అని వైనవిని తిడుతూ రూమ్లోకి వెళ్తాడు. సూర్య వెళ్ళేసరికి వైనవి వెనక డ్రెస్కి థ్రెడ్స్ కట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అవి ఆమె కట్టరాక సరిగ్గా కుదరటం లేదు. సూర్య వెళ్ళి వైనవి వెనక నిలబడి ఆ థ్రెడ్స్ చేతిలోకి తీసుకోగానే తల సైడ్ కని సూర్యని చూస్తుంటే ఏంటి అని కళ్ళెగరేస్తాడు. బెదురుగా చూస్తూ తల కిందికి దించేస్తుంది. థ్రెడ్స్ కట్టేసి భుజం మీద ఎడమవైపు ఆవగించంత చిన్న పుట్టుమచ్చ సూర్య కళ్ళకి చిక్కుతుంది. సూర్యాని టెంప్ చేస్తుంటే మెల్లిగా ముందుకు వంగి అక్కడ పెదాలానిస్తాడు. అంతే, వైనవి కొయ్యబారి నిలబడుతుంది. చిన్నగా ముద్దు పెట్టి బైట్ చేస్తాడు. ఆ అంటూ గట్టిగా అరుస్తుంది. సూర్య వైపు తిరిగి, ఎందుకు కొరికారు? నిన్న కొరికింది సరిపోలేదా అంటూ అద్దంలో చూసుకొని, ఆ మమ్మీ కనిపిస్తుంది చూడండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మా ఫ్రెండ్స్, అదే మీ మరదళ్ళు ఆడుకుంటారు అని ఏడుపు మొహం వేసుకుని అరుస్తుంటే, మరిదేంటి హా అని తన బుగ్గ మీద చూపిస్తాడు. సూర్య బుగ్గ మీద తను కొరకటం వల్ల రెడ్గా అయ్యి క్లియర్గా కనిపిస్తుంది. పాపం అనిపించి అక్కడ వేళ్ళతో తడిమి, సారీ, నొప్పిగా ఉందా అని అడుగుతుంది. మరి ఉండదా? ఇందాక బాబాయ్, మీ అన్నగాడు అందరూ నవ్వారు నన్ను చూసి, అందుకే కోపం వచ్చి నిన్ను కూడా కొరికాను. ఇప్పుడు కిందికి ఎలా వెళ్ళాలి, ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అంటాడు. నిజంగా సారీ, ఇంకెప్పుడు అలా కొరకను అని అమాయకంగా చెప్పి, ఇలా కొరుకుతా అని మజిల్స్ మీద కొరికి నవ్వుతూ పరిగెడుతుంది. నీ పిచ్చి ఎంకమ్మ, పోయిన జన్మలో ఏ కుక్క జాతికో చెందిన దానివి అయి ఉంటావు, అందుకే ఆ లక్షణాలు ఇంకా పోలేదు అని కోపంగా అరిచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. నవ్వుతూ కిందికి వెళ్తున్న వైనవికి సూరజ్ కనిపించగానే మొహం తిప్పేసుకుని చున్ని పైకనుకుంటూ పూజ గదిలోకి వెళ్తుంది. పూజ అయిపోగానే కిచెన్లోకి వెళ్ళి, గుడ్ మార్నింగ్ పిన్ని, గుడ్ మార్నింగ్ అత్తయ్య అని గాయత్రి గారికి సుచిత్ర గారికి విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ కోడలి పిల్ల, ఏంటి మా అబ్బాయిని అమాయకుణ్ణి చేసి అలా చెయ్యొచ్చా అంటుంది సుచిత్ర. నేనేం చేశాను అత్తయ్య? పాపం, నా కొడుక్కి కొరికే ముందు కాస్త కనిపించని ప్లేస్లో కొరకటం అలవాటు చేసుకో కోడలి పిల్ల, లేకపోతే అందరి ముందు నా కొడుకు ఎలా తిరగాలి చెప్పు అంటూ వైనవి బుగ్గలు లాగుతుంటే, అబ్బా అని నాలుక కార్చుకొని, అదేం లేదత్తయ్య అంటూ మొహం పక్కకి తిప్పేస్తుంది. షైగా అనిపించింది అలా వాళ్ళు అడగగానే. వదినా, నా కూతురు నేర్పించకు అని గాయత్రి గారు వైనవికి సపోర్ట్ చేస్తూ, ఫీల్ అవ్వకురా, అవన్నీ కామన్, మేం కూడా ఆ వయసు నుండే వచ్చాం కదా, ఇబ్బందిగా ఏం ఫీల్ అవ్వకు అని చెప్తుంది. థ్యాంక్స్ పిన్ని అని గాయత్రి గారి చుట్టూ చేతులు వేసి చెప్తుంది. అయినా మీ అబ్బాయిని పాపం అనకండి, ఏం తక్కువ అనుకున్నారా? నన్నెంతలా ఏడిపిస్తాడో మీకేం తెలుసు అంటూ సూర్య గారు కూడా నన్ను కొరికారు అని తింగరి పాప నోటికొచ్చింది చెప్తుంటే పక్కున నవ్వుతారు సుచిత్ర, గాయత్రి. అప్పుడే లోపలికి వచ్చిన జానకి గారు వైనవి తల మీద మొట్టికాయ వేసి, సిగ్గులేదు మనవరాల నీకు, అలా గదిలో జరిగిన విషయాలు బయటికి చెప్తారా ఎవరైనా అంటుంది. అయ్యో వైనవి, వీళ్ళకి ఇలా అర్థమైందా అని తల కొట్టుకుంటుంది. అందరూ కిందికి రాగానే వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తారు. సూర్య కోసమని బ్రెడ్, జామ్, కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి సూర్యకిస్తుంది. తనకి కూడా అవే తినాలి అని ఆర్డర్ వేయటంతో వైనవి కూడా అవే తిని ఓ గ్లాసు జ్యూసు పొట్టలో పోసి ఆఫీస్కి వెళ్తుంది. బాగా వర్క్ ఉండటంతో ఇద్దరు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. లంచ్ వరకు అస్సలు తీరిక లేకుండా ఊపిరి సలపని అంత వర్క్ ఉంది. లంచ్ టైంలో నీరసంగా బయటికి వస్తున్న వైనవిని చూసిన తేజ్, రే తనకంత వర్క్ ఇవ్వకురా, చూడు ఎంత నీరసంగా కనిపిస్తుంది
అని సూర్యకి చెప్తుంటే సూర్య కూడా నిజమే అనుకుంటాడు. ఏంటి వీక్‌గా ఉన్నావు? ఓకేనా? అని అడిగితే హా! అని చిన్నగా చెప్తూ తేజ్ వైపు చూసి ఏదో చెప్పటానికి ఇబ్బంది పడటంతో అది గమనించి తేజ్ పక్కకు వెళ్తాడు. తేజ్ వెళ్ళటంతో నేనింటికి వెళ్ళొచ్చా సూర్య గారు? అని అడుగుతుంటే ఎందుకు? ఏమైంది? అంటాడు కొంచెం కంగారుగా. అది అది ఏం లేదు. పర్సనల్ ప్రాబ్లమ్. స్టమక్ పెయిన్‌గా ఉంది అని ఇబ్బంది పడుతూ చెప్పటంతో మార్నింగ్ చెప్పొచ్చు కదా! ఇంటి దగ్గరే ఉంటే సరిపోయేది. ఇలా రా! ఇప్పుడు జర్నీ చేస్తే ఇంకా ఎక్కువ చిరాకొస్తుంది అని పర్సనల్ రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి ఇక్కడ రెస్ట్ తీసుకో. నేను ఫుడ్ తెప్పిస్తా అని చెప్తాడు. అది కాదు ఫ్రెష్ అవ్వాలి అందుకే అంటూ నసుగుతుంటే ఓకే రెస్ట్ రూమ్ ఉంది ఫ్రెష్ అవ్వు. నువ్వు వచ్చేసరికి నీకు కావాల్సినవి నీ ముందుంటాయి. ఓకే అని సూర్య బయటికి వెళ్ళి ఎవరికో కాల్ చేసి 10 మినిట్స్‌లో ఉండాలి అని చెప్తాడు. వైనవి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి తనకు కావాల్సినవన్నీ బెడ్ మీద ఉండటంతో మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి సూర్య గారు? అప్పుడే చెప్పలేనంత ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. ఒక్కోసారి బద్ధ శత్రువులా చూస్తారు. కోప్పడతారు, అరుస్తారు, ఏడిపిస్తారు. ఎప్పుడెలా ఉంటారో అస్సలు అర్థం కాదు అనుకుని అక్కడున్న డ్రెస్ వేసుకుని కరెక్ట్ సైజు ఎలా తెలుసో ఇలాంటి టైంలో ఎలా ఉండాలో అలా కంఫర్ట్‌గా ఉంది అనుకొని వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. భోజనం ప్లేట్‌తో వచ్చి వైన్ లే అలాగే పడుకున్నావు తినేసి పడుకో. అస్సలు డిస్టర్బ్ చేయను. ఓకే లే ముందు అని లేపి వైనవి పక్కన కూర్చొని తనే తినిపిస్తాడు. తింటూ సూర్యాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ కళ్ళల్లో తన కోసం పడే ఆరాటం కనిపిస్తుంది. సూర్య అలా ఉంటే చాలా చాలా నచ్చేస్తుంది. పీరియడ్ టైంలో వైనవికి చిన్నప్పటి నుండి చాలా వీక్‌గా ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళ డాడీ ఇలాగే దగ్గరుండి తినిపించటం, తనకి నచ్చిన ఫుడ్ తెచ్చివ్వటం, చాలా పాంపర్ చేయటం అలా చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు సూర్యలో వాళ్ళ నాన్న కనిపిస్తున్నాడు వైనవికి. తినిపించి ఇక పడుకో ఏదైనా ఉంటే పిలువు నేనిక్కడే ఉంటా అని వెళ్తుంటే సింహం అని సూర్య చేయి పట్టుకొని థ్యాంక్స్ అంటూ మనస్ఫూర్తిగా చెప్తూ బెడ్ మీద వాలుతుంది. వైనవి తల నిమిరి డెవిల్ అనుకుంటూ వెళ్తాడు. వైనవికి నిద్రపట్టి అసలు మెలకువ రాలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి తను ఇంట్లో రూమ్లో ఉంటుంది. ఏంటి ఇంత మత్తుగా పడుకున్నానా? అసలు కొంచెం కూడా తెలియలేదు. ఇంటికి ఎవరు తీసుకొని వచ్చారు అని బెడ్ దిగుతుంటే ఎలా ఉంది మా అంటూ వస్తుంది సుచిత్ర. పర్లేదత్తయ్య నేనిక్కడికి ఎలా వచ్చాను? ఆఫీస్‌లో ఉండాలి కదా అంటుంటే నువ్వు పడుకున్నావురా నిద్ర లేపటం ఎందుకు అని సూర్య అలాగే ఎత్తుకొనొచ్చాడు. ఇప్పుడు ఓకేనా? కాఫీ పంపించనా? హా! ఓకే అత్తయ్య. నేనే కిందికొస్తాను మీరు వెళ్ళండి అని మొహం కడుక్కొని కిందికి వెళ్తూ సూర్య కోసం చూస్తుంది. ఎక్కడా కనిపించలేదు. ఏంటి కింద కూడా లేడు అని అత్తయ్య సూర్య గారెక్కడా అని అడిగితే బయట గార్డెన్‌లో షటిల్ ఆడుతున్నారు. ఇదిగో కాఫీ నువ్వు కూడా వెళ్ళి చూడు అని చెప్తుంది. అలాగే అని గార్డెన్‌కి వెళ్ళేసరికి సూర్య, తరుణ్ ఇద్దరు షటిల్ ఆడుతూ ఉంటే మిగతా వాళ్ళు వాళ్ళని చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వెళ్ళి తేజ్ పక్కన, ఆరు పక్కన కూర్చోగానే ఎలా ఉంది వదినా? రెస్ట్ తీసుకుంటున్నావని లేపలేదు అని ఆరు అడుగుతుంటే గుడ్ ఇప్పుడు బావుంది. ఏంటి ఇద్దరు అన్నదమ్ములు కలిసి గేమ్ ఆడుతున్నారా? హా! చాలా డేస్ తర్వాత. అప్పట్లో సూర్య అన్నయ్య డాడీతో చాలా ఆడేవాళ్ళు. తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇక మళ్ళీ ఆడలేదు. ఈరోజు అన్నయ్యకి ఆడాలనిపించిందంట. అందుకే ఆడుతున్నారు. చాలా బాగా ఆడతారు. చాలా టైమ్స్ వేరే దగ్గర ఆడితే కూడా గెలిచాడు. డాడీ అడిగాడు స్పోర్ట్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళమని. కానీ అన్నయ్యకి ముందు నుండి ఓన్‌గా కంపెనీ పెట్టాలని డ్రీమ్. అందుకే అటు వెళ్ళలేదు అని సూర్య గురించి చెప్తుంటే వింటూ సూర్యని చూస్తుంది. ఏంటి అని కళ్ళెగరేస్తాడు సూర్య. ఏం లేదు అని కళ్ళతోనే చెప్పి కాఫీ తాగుతూ అందరితో మాట్లాడుతూ గేమ్ చూస్తుంది. అందరూ సూర్యని సపోర్ట్ చేస్తే వైనవి మాత్రం తరుణ్‌కి సపోర్ట్ చేస్తుంది. లాస్ట్‌కి సూర్యనే విన్ అవుతాడు. ఏంటి తరుణ్ నువ్వు గెలుస్తావనుకున్నా అంటుంది వైనవి. అన్నయ్య ఉంటే ఆపోజిట్ వాళ్ళు గెలుస్తామని అస్సలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు వదినా అంటాడు వైనవి పక్కన కూర్చుంటూ. అలా ఏం అనుకోవద్దు. ట్రై చేస్తే తప్పకుండా ఏదో ఒక టైంలో విన్ అవ్వచ్చు. పర్లేదు. నెక్స్ట్ టైం ట్రై చెయ్యి అని తరుణ్‌కి చెప్తుంటే అబ్బో! వదిన గారు మరిదికి ధైర్యం నూరిపోస్తున్నారు అంటాడు సూర్య. అవును.
నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వాడికి సపోర్ట్ చేస్తున్నావేంటి అని అడుగుతాడు సూర్య. హా, అవును. మరి ఏ తల్లైనా కొడుక్కి సపోర్ట్ చేస్తుంది కదా. తరుణ్ నన్ను వదినమ్మా అంటాడు. మరి నాకు కొడుకే కదా అంటూ భుజాలు ఎగరేస్తూ చెప్పగానే తరుణ్ ఎమోషనల్ అయిపోయి లవ్ యూ వదినమ్మా అని గట్టిగా హక్ చేసుకుంటాడు. లవ్ యూ టూ అంటుంది వైనవి. వాళ్ళని చూసిన సూర్యకి జెలసీ వచ్చేస్తుంది. కోపంగా వాళ్ళని బుసలు కొడుతూ చూస్తాడు. అది చూసిన తేజ్ నవ్వుతూ, రే తరుణ్, ఇక్కడేదో మాడిపోతున్నా కాలుతున్న వాసన వస్తున్నట్టు లేదు అంటాడు ముక్కు దగ్గర చేయి పెట్టుకొని. ఈడియట్, నన్నే అంటున్నాడు అని తేజ్ని ఒక్క చూపు చూసి, హా చాలు చాలు, వదిన మరుతుల మెలో డ్రామా, పదండి అంటాడు లోపలికి నడుస్తూ. మీ అన్నయ్యకి జెలస్ మనల్ని ఇలా చూసి అని వైనవి నవ్వుతూ సూర్య వెనకాల వెళ్తుంది. సూర్యగారు అంటూ రూమ్లోకి వెళ్తుంటే, ఎందుకు చెవి కోసిన మేకలా అరుస్తున్నావు, నాకేం చెవుడు లేదు అంటాడు. ఇందాక తరుణ్కి లవ్ యూ టూ చెప్పింది అని కోపంతో. మీరు నన్ను తిడుతున్నారని మూతి ఉమ్మని పెట్టుకుంది. నువ్వు చేసిన దానికి తిట్టక ముద్దు పెట్టుకోవాలా మరి అంటుంటే, నేనేం చేశాను అని అడుగుతుంది. ఏం చేశావో నీకు తెలీదా? అయినా ఇందాక నీరసంగా ఉంది అన్నావుగా, పడుకో, వెళ్ళి రెస్ట్ తీసుకో, నాకు వర్క్ ఉంది అని ల్యాప్టాప్ పట్టుకొని బాల్కనీలకు వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటాడు సూర్య. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటి విరాట్, వైనవి వెళ్ళాక డల్ అయ్యావు, మళ్ళీ ఈరోజు ఫుల్ యాక్టివ్గా ఉన్నావు అంటుంది మాధవి. ఏం లేదు మా, వైనవి అక్కడ ఎన్ని బాధలు పడుతుందో, మన వల్ల తను ఎన్ని ఇబ్బందులు చూడాలో అని ఇన్నాళ్ళు భయం వేసింది. కానీ నిన్నటితో ఆ టెన్షన్ తీరింది. తను మనతో లేకున్నా అక్కడ హ్యాపీగానే ఉంది. సూర్య తనని బాగానే చూసుకుంటున్నాడు అని అర్థమైంది. అంతేకాదు, వందన ఆంటీ ప్లేస్లో తనని కూర్చోబెట్టాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తనకి వాళ్ళ వైపు నుండి ఏ ప్రాబ్లం లేదు అని. ఒకవేళ ప్రాబ్లం ఉంటే నేను కూడా ఊరుకోను, సూర్యని ఎదిరించైనా తీసుకుని వస్తాను. ఇప్పుడైతే తనకి ఏ ప్రాబ్లం లేదని అనుకుంటున్నా. కాకపోతే మన వాళ్ళతో ఎవరితో మాట్లాడనివ్వటం లేదు. అంకుల్తో మాట్లాడకుండా వైనవి ఉండలేదు, అదే బాధ అని తల్లికి చెప్తాడు. అవునా, ఏదైతే ఏంటి విరాట్, మన బంగారు తల్లి సంతోషం ముఖ్యం మనకి, తను హ్యాపీగా ఉండాలి అంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే సూర్య డిన్నర్ చేస్తూ, రేపు మార్నింగ్ మనం రూరల్ ఏరియాకి వెళ్ళాలి, అక్కడ మనకి గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది, సో ఆ ఏరియా అంతా ఒకసారి సైట్ విజిట్ చేసి రావాలి. నేను వెళ్ళి చూసొస్తాను అంటాడు సూర్య. అదేంటి, డిజైన్ వేసేది వైనవి కదా సూర్య, మరి నువ్వు ఒక్కడివే వెళ్ళటం ఏంటి? మొన్న తనని కూడా తీసుకొని వెళ్తానన్నావు కదా. హా, కానీ తనకి ఇప్పుడు బాలేదు కదా, అందుకే నేను వెళ్ళి వీడియో కాల్ చేసి చూపిస్తాలే అంటాడు. సూర్య గారు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను కూడా వస్తాను, ఇద్దరం వెళ్దాం. ఎంత వీడియో కాల్లో చూసినా అంత తెలీదు, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అంటుంది వైనవి. నిజంగానే ఓకేనా నువ్వు? హా, షూర్ అంటుంది. ఓకే, ఎర్లీ మార్నింగ్ వెళ్దాం, రెడీగా ఉండు అని హ్యాండ్ వాష్ చేసుకొని గుడ్ నైట్ చెప్పి వెళ్తాడు. జాగ్రత్తగా వెళ్ళండి తల్లి, అది కొంచెం ఫారెస్ట్ ఏరియా అంటాడు రాఘవయ్య. అలాగే తాతయ్య అంటుంది. మైథిలి ధరణితో కలిసి తిన్న తర్వాత గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉంటుంది. ఏంటి మేడం, అన్నయ్యతో వెళ్ళటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఏంటి కథ? బండి మంచి స్పీడ్లో నడుస్తుందనుకుంటా అంటుంది మైథిలి. అబ్బా ఊరుకోండి, అలాంటిది ఏం లేదు, నిజంగానే ప్లాన్ వేయాలంటే చూడాలి కదా, అందుకే వెళ్తున్నా, లేదంటే ఆ సింహంతో వెళ్ళటం నాకేం ఇష్టం లేదు అంటుంది. అబ్బో తెలుస్తూనే ఉంది అని ఇద్దరు కోరస్గా అంటారు ధరణి మైథిలి. ఓకే, ఆ విషయం పక్కన పెట్టు, అత్తయ్యలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా అని అడుగుతుంది. కొంచెం ఉంది, మేము ఒక ట్రీట్మెంట్ అడిగి తెలుసుకున్నాం, మీరు వచ్చాక ఎల్లుండి ఒకసారి ట్రై చేద్దాం, అది ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం. ఇప్పటి వరకు ఇలాంటి ట్రీట్మెంట్ కొంతమంది మీద వర్కౌట్ అయ్యాయి, అందుకే చూద్దాం. ఆంటీ బాధ్యత మాది, ఇక్కడి నుండి వెళ్ళటం అంటూ జరిగితే ఆంటీ బాగయ్యాక మీకు ఆంటీని చేతిలో పెట్టి వెళ్తాం, ఓకేనా? సరే, అక్కడ మా బావగారు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళు అంటూ నవ్వుతుంటే, మిమ్మల్ని తెలిసినా కూడా మళ్ళీ అవే మాటలు అని తల మీద మొటికాయలు వేసి వెళ్తుంది. పిల్లోస్తో రోజు వైనవి కట్టినట్టు వాల్ కడుతుంటే, ఏంటి ఈ వాల్ రోజు నేను కడతాను కదా, ఈరోజేంటి సూర్య గారు కడుతున్నారు అని సూర్యని అడుగుతుంటే, ఏం చేయాలి మరి, నా శీలం కాపాడుకోవాలి కదా, అందుకే ఇలా కడుతున్నా అంటాడు డ్రామాటిక్గా. ఇప్పుడు మీ శీలానికి వచ్చిన డోకా ఏంటో అని అడిగితే, నువ్వే అంటాడు సూర్య. వాట్, నేనా
అని నోరు తెరుస్తుంది వైనవి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, వాళ్ళ పాప బర్త్డే విష్ చేయండి అని. పేరు షైనీ షారోన్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. షైనీ, హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.